యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనండి అని యెషయా భక్తుడు ఈ ప్రవచనాన్ని చేస్తూ ఉన్నాడు. మరి దుర్గము అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? దుర్గాన్ని గురించి మనం తెలుసుకోవాలి. దుర్గము అంటే ఒక బలమైన కోట, ఒక రాజు నివాసం ఉండే స్థలము, లేకపోతే ఆశ్రయపురము అంటారు. ఎవరికైనా ఆపదొస్తే ఎక్కడి నుంచైనా తరవబడినప్పుడు ప్రాణభయం చేత పరుగునొచ్చి మరి ఆశ్రయ దుర్గములోకి ఎవరైతే ప్రవేశిస్తారో, ఆ బలమైన కోటలోకి ఎవరైతే ప్రవేశిస్తారో, రాజు కావలిలోకి వెళ్ళిపోతారో అక్కడ అతను సురక్షితంగా ఉంటాడు. తప్పు చేసినప్పటికీ కూడా విచారణ చేసేంత వరకు కూడా అతని ప్రాణం కాపాడబడుతుంది. కాబట్టి అతను శ్రమలో ఉన్నప్పుడు అతను కొన్ని కలిగినట్టు ఇబ్బందుల్లో ఎక్కడికి పారిపోతారంటే ఆశ్రయ దుర్గాల్లోకి పారిపోతారు. మన జీవితాల్లో ఎన్నోసార్లు తప్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి, మన జీవితాలు పాడు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఏదో విషయంలో శ్రమల రూపంలోనూ ఆర్థిక ఇబ్బందుల రూపంలోనూ ఏదో విధంగా మనం బాధించబడుతున్నప్పుడు, శ్రమకాలం ఎదురైనప్పుడు, మనం ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియనప్పుడు, శత్రువు మనల్ని తరుగుతుంటే మనం ఎక్కడికి పోతాం? ఆశ్రయదుర్గమైన దేవుని సన్నిధికే పోతాం. దేవుని సన్నిధానంలో అడుగుతాం, నాకు సహాయం చేయి, నేను నమ్ముకున్నాను కదా, మరి నాకు ఆశ్రయం, నేను ప్రభువుని అడుగుతాం కదా. నిత్యాశ్రయ దుర్గమైన యెహోవా దగ్గరికే పోతాం. కాబట్టి యుగ యుగములు యెహోవాను నమ్ముకునండి, అక్కడ నిత్యమైన ఆశ్రయము దొరుకుతుంది. 10 రోజుల నుండి పొమ్మని అనరు, లేకపోతే 20 రోజుల నుండి పొమ్మని అనరు. మనుషుల దగ్గరికి పోతే 10 రోజులు చూస్తారు, మొహం పక్కన పెట్టుకుంటారు. నేను చూడ నాకు సంబంధం ఏముంది అంటారు. 10 రోజులు ప్రేమ కుమ్మరిస్తారు, 11వ రోజున నిన్ను బయటకు నెట్టేస్తారు. కానీ దేవుడు అలాగ ఉండదు. దేవుని రెక్కల చాటుకు వెళ్ళిపోతే, ఆయన ఆశ్రయంలోకి వెళ్ళిపోతే యుగ యుగములు, ఒకరోజు కాదు, యుగ యుగములు, సంవత్సరాలు కాదు, యుగ యుగాలు, నెలలు కాదు, ఆయన యుగ యుగాలు ఆయన రెక్కల చాటును మరుగుపరుచుకుని నిన్ను బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రములు. కాబట్టి యెహోవాని నమ్ముకునండి, మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను నమ్ముకునుట మేలట. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను మీరు నమ్ముకోనండి అని భక్తుడైన యెషయా ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక రోజున దావీదు గారు తన శ్రమకాలాల్లో సౌలు చేత తరంబడుతూ ఆ ఊరంట ఈ ఊరంట పరుగులు తీస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు గుహల్లో దాక్కున్నాడు, మరికొన్ని రోజులు అరణ్య ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. అతనికి ఎక్కడికి పోయినప్పటికీ కూడా శాంతి సమాధానాలు లేవు, వేపించబడుతున్నాడు, శ్రమల్లో పడిపోయాడు. అటువంటి సమయాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా, ఫిలిష్తీయులందరూ కూడా ఆ కేయిలా పట్టణం మీద పడి కేయిలా పట్టణస్తుల యొక్క ధాన్యాన్ని, అలాగే వారి దగ్గర ఉన్న డబ్బుని, వెండిని, బంగారాన్ని దోచుకుపోతున్నారు. ప్రతి సంవత్సరము వారి మీద పడుతున్నారు, అన్యాయంగా వారందరినీ కూడా వేధిస్తున్నారు. మరి పంట కోతకు వచ్చింది, ఇప్పుడు కోసి వారు అందరూ కూడా మాసులు చేస్తున్న సమయంలో మరి వారు వచ్చే సమయం అయింది అని దావీదుకు చెప్పినప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. మరి నేను కేయిలా పట్టణం మీదకి వెళ్ళి ఈ రోజున యుద్ధం చేస్తే కేయిలా పట్టణానికి వచ్చినట్టు ఫిలిష్తీయులు నా చేతికి అప్పు చెప్తావా అని అడిగితే, నిశ్చయంగా నువ్వు వెళ్ళు, ఆ కేయిలా పట్టణస్థుల మీదకి వచ్చిన ఫిలిష్తీయులందరినీ కూడా నీకు అప్పు చెప్తానని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు దావీదు తన సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ ఫిలిష్తీయులందరి మీద కూడా యుద్ధం చేసి ఫిలిష్తీయులు పారదోలి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యము, వెండి, బంగారాలన్నీ తీసుకుని తిరిగి ఆ కేయిలా పట్టణస్తుడికి ఇచ్చారట. ఇప్పుడు దావీదుకున్న ఆశ్రయం ఎక్కడుంది? కేయిలా పట్టణంలో ఉంటున్నాడు, అక్కడే నివాసం చేస్తున్నాడు. ఆ కేయిలా పట్టణానికి వెళ్తే దావీదు దొరుకుతాడు అనుకుని సౌలు బయలుదేరి వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, దావీదా
మరి నిన్ను పట్టుకోవటానికి సౌలు ప్రయత్నం చేసి తన సైన్యంతో వస్తున్నాడని దావీదు ఆ మాట వినగానే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నిజానికి దావీదు గారు బలవంతుడు. దావీదు గారి దగ్గర సైన్యం ఉంది. అంతకుముందే ఫిలిష్తీయులందరినీ ఓడించాడు. గొప్ప బలశాలి, యుద్ధశాలి. అయినప్పటికీ కూడా ఎవరిని ఆశ్రయించాలి? మనుషుల్ని ఆశ్రయించాలి. అవునండి, మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం విచారణ చేయాల్సింది దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. మనుషుల సహాయము వ్యర్థమే, నరుల సహాయము ఒట్టి ఊపిరి వంటిది. ఆ దేవుని సహాయము బలమైనది. ఇప్పుడు దాక్కోవాలంటే ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గర విచారణ చేశాడు. నాయనా, మరి నన్ను తరమటానికి సౌలు వస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి నన్ను సౌలు చేతులకు అప్పచెప్తారా అని అడిగితే దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా సౌలు నీ మధ్యకి దిగి రాబోతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను తీసుకెళ్ళి సౌలుకు అప్పచెప్పబోతున్నారు అన్నాడు. వెంటనే దావీదు గారు ఆశ్చర్యపోయాడు. నేను ఇంతమందికి సహాయం చేశానే, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వారి ధాన్యం అంతా కొల్లగా తీసుకుపోతుంటే ఆ ఫిలిష్తీయులతో యుద్ధమాడి వారి యొక్క ఆస్తి వారి తిరిగి వాళ్ళకి అప్పచెప్పాను. వారి భోజన పదార్థాలను వారికి ఇచ్చాను. వెండి బంగారం ఏదైతే పట్టుకుపోతారో అంతా తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పి ఎంతగాని నా ఆదుకుంటే నా వెనకాలే గోతులు తవ్వుతారా అని ఆశ్చర్యపోయాడు. మనం ఎంతమందికి సహాయం చేసినా ఏదో ఒక రోజున మన వెనకాల గోతులు తవ్వుతూనే ఉంటారు. మనం ఎవరైతే ఆదరించాలనుకుంటామో వారే మనల్ని తీసుకెళ్ళి ఊరికి అప్పచెప్తారు. వారే మనల్ని తీసుకెళ్ళి గుంటలో తోసేస్తారు. ఎవరినైతే ప్రేమిస్తామో వారే మనల్ని ద్వేషిస్తారు. లోకం అలాంటిది. లోకము దాని క్రియలు చెడ్డబట్ట ఎప్పుడు మనల్ని వేపిస్తూనే ఉంటుంది. లోకంలో ఉండే మనుషుల యొక్క తత్వాలు ఎలా ఉన్నాయంటే చెడ్డవి. ఆ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. ఒకడు బాగా ఎదుగుతుంటే ఒక్కొక్కడికి మరి మనసు కుదరదు. ఒకడు బాగా సంతోషంగా ఉంటే వాళ్ళ సంతోషం ఇంకొకడికి పట్టదు. ఒకడు అభివృద్ధిలోకి వస్తుంటే వాడిని పాడు చేయాలని చూసేటి లోకములో సహాయం చేసినప్పటికీ కూడా ప్రత్యుత్తరముగా వాళ్ళు చేసేదంటే అన్యాయమే. ఎప్పుడు కూడా సహాయం చేసే జనాలు ఈ లోకంలో లేరు. దావీదు ఎంత గొప్పగా సహాయం చేశాడు. ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉన్నాడే. తమ గోధుమ గింజలు తమ దగ్గరకు వచ్చి, తమ ఆశ తమ దగ్గర ఉంది, పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది, దావీదు ఇచ్చాడే. అటువంటి సమయంలో దావీదు యుద్ధం ఆడటానికి వెళ్తే ఆ యుద్ధంలో సహాయం చేయాల్సింది పోయి, దావీదును దాయాల్సింది పోయి, దావీదు చేసిన సహాయానికి ప్రత్యుత్తరముగా సౌలుకి దావీదుని అప్పచెప్పాలని అక్కడ జనాలు అనుకుంటున్నారట. దావీదు ఆశ్చర్యపోయాడు. ఎంత విశ్వాసఘాతకుల, ఎంత చేసినప్పటికీ కూడా వీరికి విశ్వాసం లేదే అని అనుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోమన్నాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాయన? మరి సౌలు వస్తే నన్ను పట్టుకుంటాడే, చంపుతాడే, నా దగ్గర ఉన్న జనాలందరూ కూడా చనిపోతారు. యుద్ధం చేశాడంటే మేము అందరం చనిపోతాం. అయితే మేము ఎక్కడికి పోవాలంటే దేవుడన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళమన్నాడట. ఎక్కడికి వెళ్తాడు దావీదు? దేవుని ఆశ్రయానికే వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అతనితో పాటుగా 600 మంది సైన్యం ఉన్నారు. ఒకటి ఇద్దరు కాదు, ఎంతమంది? 600 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికి పోవాలి? ఒకడైతే ఏ చెట్టు చోటనో ఏ పుట్టపు చోటనో దాక్కోవచ్చు. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళిపోవాలి? దావీదు ఎక్కడ దాక్కోవాలంటే ఎంతమంది వచ్చినా, ఎన్ని కోట్ల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా, దేవుని నమ్మిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన రెక్కల చాటు సురక్షితంగా దాచుకొని గల సమర్థుడు దేవుడు. ఆయనే ఆశ్రయ దుర్గము. ఆ దుర్గంలోకి వెళ్తే ఎంత మాత్రం కీడు అనేది, అపాయం అనేది రాదు. సౌలు గారు అనుకున్నాడు, ఇక దావీదు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని రెక్కల చాటుకి వెళ్ళిపోయాడు. ఆయనే నా ఆశ్రయ దుర్గము అన్నాడు. దుర్గం అంటే బలమైన కోట, ఆశ్రయపురము. ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే, దేవుని రెక్కల చాటుకి వెళ్ళిపోతే నన్ను ఎవడు ఏమి చేయలేడు, పట్టుకోలేడు, నా ప్రాణం తీయలేడు, నాకు ఎంత మాత్రం కీడు అపాయము జరగదని దావీదుకు తెలుసు కనుక దావీదు దేవుని రెక్కల చాటుకి వెళ్ళిపోయాడు. దావీదు దేవుని ప్రేమను చూశాడు, దేవుని మహాశక్తిని చూశాడు, దేవుని కృపను చూశాడు, దేవుడి ఆశ్రయాన్ని చూశాడు, దేవుని మాటలను చూశాడు, అన్నీ చూశాడు. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి నమ్మిక ఏంటంటే దేవుడు ఒక ఆశ్రయ పురము. ఆ పురంలోకి వెళ్ళిపోతే ఎవరు కూడా లోనికి ప్రవేశించలేరు, నన్ను ఎవరు కూడా
చంపలేరు, ఏ విధమైన కీడు అపాయం నాకు జరగదు అని దావీదు యొక్క పరిపూర్ణమైన నమ్మికతో అంటున్నాడు, దేవుడే నాకు ఆశ్రయ దుర్గము అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు కూడా మరి పాపము చేత మనందరము పట్టబడి చావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చావు దగ్గరైనప్పుడు ఎక్కడికి పారిపోవాలో తెలియని సమయంలో యేసు ప్రభు వారు కూడా తన రెక్కల చాటుకి మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ఒక రోజున యెరూషలేము ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు. యెరూషలేమా యెరూషలేమా, ఇదిగో ప్రవక్తలను చంపుదానా, ఇదిగో ఎన్నోసార్లు కోడి తన రెక్కల చాటున తన పిల్లల్ని దాచుకున్న రీతిగా నేను కూడా మిమ్మల్ని దాచుకోవాలని ఆశపడ్డాను, కానీ మీరు విననల్లని జనాంగము, ఓ యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అని యేసు ప్రభు వారు ఎలుగెత్తి మొర్రపెట్టి ఒక ప్రవచనాన్ని పలికాడు. అంటే యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఎన్ని కార్యములు మీ మధ్యన చేసినప్పటికీ కూడా, ఎన్ని అద్భుతాలు మీ మధ్యన చేసినా మీరు మార్పు చెందని మనుషులు, ప్రవక్తలను చంపేటువంటి వారు ఎన్నోసార్లు కోడి తన రెక్కల చాటున తన పిల్లలను దాచుకున్న రీతిగా నేను కూడా మిమ్మల్ని దాచుకోవాలనుకున్నాను, నా రెక్కలు విప్పారు కానీ మీరు నా రెక్కల చాటుకి రావటం లేదని యేసు ప్రభు వారు మొరపెడుతున్నారు. ఆ మధ్యకాలంలో మరి భయంకరమైన వర్షం కురుస్తుంటే ఒక కోడిని చూశాను. ఆ కోడి తడిసిపోతుంది, భయంకరమైన వర్షం, పైన మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఆ రెక్కలు ఇలాగ తీసి చూసేసరికి ఆ రెక్కల కింద ఇంచుమించు 10 పిల్లలు ఉంటాయేమో. ఆ 10 పిల్లలు కూడా ఆ తల్లి రెక్కల చాటున దాయబడ్డాయి. ఆ రెక్కలతో తల్లి తన పిల్లల్ని కప్పేసుకుంది, తడవనట్లే. తన శరీరంలో ఉన్న వేడి పిల్లలకి ఇచ్చి వాటిని కాపాడుతుంది, తల్లి మాత్రం తడిచిపోతూ ఉంది. అంత గొప్ప ప్రేమ, లేకున్న గొప్ప ప్రేమ ఏంటంటే అంత గొప్ప ప్రేమ. అటువంటి ప్రేమ తల్లి వలె తండ్రి వలె మన పైన కుమ్మరించడానికి యేసు ప్రభువు వారు మరి ఎన్నిసార్లు తన రెక్కల చాటుకు మనల్ని పిలిచినా మనం వెళుతున్నామా లేదా ఆలోచించిన ప్రియులారా. పూర్వకాలంలో విశ్వాసంలో నడిచిన అనేక మంది భక్తులు ఉన్నారు. అబ్రహాము గారు మరి షేకేమైన ప్రాంతం అంతా తిరిగి అక్కడ నుంచి మోరే అనే ప్రాంతం దగ్గరికి వచ్చి అక్కడ సింధూర వనం కింద నివాసం చేశాడట. మొట్టమొదటిగా అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? సింధూర వనం దగ్గరికి వచ్చాడు, మోరే అనే ప్రాంతానికి వచ్చాడు. షేకేమైన స్థలంలో దొరికినట్టు ఈ ప్రాంతంలో ఆయన నివాసం ఉన్నట్ట, అదే ఆశ్రయపురము అన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇజ్రాయెల్ దేశంలో 7 ఆశ్రయపురాలు ఉన్నాయి. అలాగే హెబ్రోను పట్టణం కూడా ఆశ్రయపురమే. అబ్రహాము గారు 7 ఆశ్రయపురాలు తిరిగాడు, తన పిల్లలతో సహితంగా తిరిగాడు. 7 ఆశ్రయపురాల్లో అబ్రహాము గారు ఉన్నాడు. కాబట్టి నా ఆశ్రయపురము నీవే అంటే ఆశ్రయపురాలు ఇజ్రాయెల్ దేశంలో 7 ఉన్నాయి. ఈ 7 ఆశ్రయపురాలు కూడా అబ్రహాము గారు తిరిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సురక్షితమైన ప్రాంతం. నిజమే ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వచ్చామంటే మనము దేవుని రెక్కల చాటుకు వచ్చినట్లే. ఇక్కడ చక్కటి ఆశ్రయము కలదు. నీవే నా ఆశ్రయము, నా ఆశ్రయపురము నీవే అన్నాడు. ఆయన మనకు ఆశ్రయపురం అయితే మరి మనం ఎంత చక్కగా సంతోషంగా ఆయన రెక్కల చాటును ఉండగలుగుతాం. అయితే మరి దేవుడు పిలిచినప్పుడు ఆయన రెక్కల చాటుకు మనం వస్తున్నామా లేదా? కాబట్టి మనము రాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాని నమ్ముకోండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, నిత్యము ఆయన నీకు ఆశ్రయం ఇచ్చే దేవుడు. ఎప్పుడు కూడా ఆయన ఆశ్రయమని పొమ్మని అనే దేవుడు కాదు. బాధల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, అలాగే ఉద్యోగాల నిమిత్తం కానివ్వండి, రోగాల నిమిత్తం కానివ్వండి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాగ ఇతరితర వాటిల్లో ఏ విషయాలైతే నువ్వు శ్రమపడి వేధించబడుతున్నావో, నీకు సంతోషము సమాధానము లేదో, నెమ్మది లేదో, ఆ నెమ్మది శాంతి సమాధానాలు సమస్తము కావాలంటే నువ్వు ఏ దృష్టిని చేత ముట్టబడకుండా ఉండాలంటే, శ్రమల్లో పడకుండా ఉండాలంటే ఎక్కడికి పోవాలి? దేవుడైన యెహోవా నిత్యాశ్రయ దుర్గమైన ఆయన కోటలోనికి మనం వెళ్ళిపోవాలి. మనం నిత్యాశ్రయ దుర్గమైన యెహోవాను నమ్ముకున్నాడు. యుగ యుగములు ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాయే మనకు నిత్యాశ్రయ దుర్గము. ప్రియులారా, మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నారు, మీరు అందరూ కూడా నన్ను నమ్మండి, నమ్మిన ప్రతివాడు కూడా రక్షణ పొందండి, రక్షించబడిన ప్రతివాడు కూడా యుగ యుగములు నాతో జీవిస్తాడు. మన నివాస స్థలం ఎక్కడుంది? పరలోక రాజ్యమే. ఈ పరలోక రాజ్యం అనేది నిత్య నివాసము. దాంట్లో ఎవరు ఉంటారో? మన ప్రభు అయిన దేవుడు యుగ యుగాలు జీవిస్తూ ఉంటాడు. నిత్యాశ్రయ దుర్గము కావాలా? నీకు ఎటువంటి శోధన కలగకుండగా,
నిత్య సంతోషంలో సమాధానము కలిగి, సూర్యుడు లేని రాజ్యములో, చంద్రుడు లేని రాజ్యములో, ఆకలి దప్పులు లేని రాజ్యములో, నిత్య సంతోషములో, నిత్య వెలుగులో ఆయనతో యుగయుగాలు జీవించాలనుకుంటున్నావా? ఈ యుగయుగాలు నిన్ను కాపాడి ఆయన రక్షించి ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుని మీరు నమ్ముకోనండి. ఆ రాజ్యములో మీకు ఎప్పుడు కూడా నేను మీకు రాజున ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నిత్యానందమే సంతోషము సమాధానం అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ఆయన రెక్కల చాటుకి మనందరము వచ్చేస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఎవరు ప్రయాసం మోస్తున్నారు? భారం ఎవరు మోసుకుంటున్నారు? మనమే. లేనిపోని అన్నీ కల్పించుకుని భుజాల మీద వేసుకు తిరుగుతున్నాం. ధనం కావాలంటాం, స్త్రీలు కావాలంటాం, కార్లు కావాలంటాం, మేళ్ళు కావాలంటాం, మిద్దులు కావాలంటాం, అన్నీ సంపాదిస్తాం. ఒక రోజున అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏది మనతో రాదు. మనతో వచ్చేవాళ్ళు దేవుడే. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు, వ్యర్థమైన దాన్ని మీరు సంపాదించుకుంటున్నారు, వ్యర్థమైన దాన్ని మీకోసం కూర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, మహిమలో కూర్చుండబెట్టదు. మీరు మహిమలో ఉండాలంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. యెషయా గ్రంథం 20:4 యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోడు. యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. ఒక్క యుగం కాదు, అన్ని యుగాలు కూడా దేవుడు నమ్ముకోనండి. యెహోవాను నమ్ముకోండి. ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఆయన రాజ్యములో నిన్ను నిత్యము సంతోషముగా ఉంచగల సమర్థుడు. ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఆయన రెక్కల చాటుకు వెళ్ళిన ప్రతి వాడు కూడా చక్కటి ఆశ్రయాన్ని పొందుతాడు, దీవెన పొందుతాడు, మహిమకరంగా లేవనెత్తబడతాడు. మనందరం కూడా యేసు ప్రభు పిలిచినట్లుగా మనందరం ఆయన రెక్కల చాటుకు వెళ్ళిపోవటానికి, ఆయనను స్తుతించడానికి, మహిమపరచడానికి మనందరం కూడా హృదయములు సిద్ధపాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్.